సామర్లకోట రాజానగరం ఏడీబీ రహదారి విస్తరణ పనులు వేగవంతంగా చేపట్టి త్వరితగతిన పూర్తి చేసే విధంగా కాంట్రాక్టర్తో మాట్లాడడంతో పాటు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ని కలిసి ఈ రహదారి మధ్య పోలీస్ గస్తీని పెంచాలని, ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేయాలని, స్పీడ్ నియంత్రణకు బోర్డులు ఏర్పాటు చేయాలని కోరినట్లు కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ తెలిపారు. కాకినాడ జిల్లా పోలీస్ కార్యాలయానికి కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ జనసేన నాయకులతో కలిసి వచ్చి జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ని కలిశారు. ఈ సందర్భంగా ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ ఎస్పీ విక్రాంత్ పాటిల్తో సామర్లకోట రాజానగరం ఏడీబీ రోడ్లో ప్రమాదాల నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. ఈ సందర్భంగా ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు నున్న దొరబాబు, ఎస్సీ/ఎస్టీ డైరెక్టర్ దానం లాజరబాబు, కూటమి నాయకులు పాల్గొన్నారు. అలాంటి యాక్సిడెంట్స్ మళ్ళీ జరగకుండా ఉండడం కోసం ఈరోజు ఎస్పీ గారిని కలిసి వివరించడం జరిగింది. అక్కడ ఇంటర్సెప్టర్ని కూడా ఇంక్రీజ్ చేస్తున్నారు, పోలీస్ ఫోర్స్ని కూడా ఇంక్రీజ్ చేస్తున్నారు. అలాగే డ్రంక్ అండ్ డ్రైవింగ్ కూడా స్ట్రిక్ట్గా చెక్ చేస్తున్నారు. అండ్ కాకినాడ పండగకి వచ్చే ట్రాఫిక్ అంటే లోకల్లో ఇబ్బంది కూడా కాకుండా కావాల్సినంత ఫోర్స్ని డిప్లాయ్ చేసి పండగ అందరూ కూడా హ్యాపీగా ప్లెజర్గా జరుపుకొని ఏ దుర్ఘటనలు లేకుండా ఆనందంగా ఈ పండగ చేసుకోవాలన్న దానికోసం పోలీస్ వ్యవస్థ అంతా కూడా సహకరిస్తుంది. అలాగే ప్రజలందరికీ కూడా మన సంక్రాంతి శుభాకాంక్షలు. అండ్ దీంతోపాటు ఆ కాంట్రాక్టర్ ఎన్హెచ్ కాంట్రాక్టర్ని అలాగే ఎన్హెచ్ డిపార్ట్మెంట్ని కూడా పిలవడం జరిగింది. వాళ్ళతో ఎక్కడెక్కడ రోడ్స్ బాగాలేదో అక్కడ రేడియం బోర్డ్స్ని పెట్టమంటాం. అలాగే స్పీడ్ లిమిట్ని కూడా అక్కడ క్లియర్గా డిఫైన్ చేయటం అండ్ కావాల్సినన్ని డైవర్షన్స్ని ఈజీగా తెలుసుకునేందుకు చీకట్లో లైట్ లేకపోవడం వల్ల అందరికీ కనిపించే విధంగా బోర్డ్స్ని సైన్స్ని అన్నీ ఏర్పాటు చేయమంటం కూడా జరిగింది. సో ఇవన్నీ చేసినప్పుడు వాళ్ళకి ప్రజలందరికీ కూడా ఇబ్బంది లేకుండా కొంచెం అవగాహనతో డ్రైవ్ చేసే పరిస్థితి ఉంటుంది. సో యాక్సిడెంట్స్ అనేవి జరగకుండా చూసుకోవాలి, ఎవరికి ఆ ప్రమాదం జరగకూడదనే ముందున్న ఉద్దేశంతో ఈ మన డిప్యూటీ సీఎం గారి ఆదేశాల మేరకు ఈరోజు ఎస్పీ గారిని కలవటం వివరించడం జరిగింది. ఆయన కూడా ఇమీడియట్లీ స్పందించి అన్నింటికి ఏర్పాటు చేసి ఇమీడియట్లీ డిఎస్పీని పిలిచి కూడా చెప్పడం జరిగింది. సో అది ఈరోజు సాయంత్రం నుంచే ఇంటర్సెప్టర్ని పెంచడం, అలాగే డ్రంక్ అండ్ డ్రైవింగ్స్ చెక్ చేయటం, ప్రజలకు ఏ ఇబ్బంది లేకుండా ఈ వచ్చే సంక్రాంతి కాకినాడ జిల్లాకు వచ్చి అందరూ కూడా చాలా సంతోషంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.